అందరికీ జై హింద్. బిలావల్ జర్దారీ భుట్టో ఈ పేరు మనము ఇటీవల న్యూస్లో వింటూనే ఉన్నాం. పాకిస్తాన్కి చెందిన ఒక ఎక్స్ మినిస్టర్. ఈయన 2-3 డేస్ ముందు అల్ జజీరా అనే ఒక ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ పాకిస్తాన్ హాఫీజ్ సయీద్ని ఇండియాకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పాడు. ఈ హాఫీజ్ సయీద్ మరెవరో కాదు, లష్కరే తైబా వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్. ఈ న్యూస్ బయటికి రాగానే హాఫీజ్ సయీద్ వాళ్ళ కొడుకు తల్హా సయీద్ ఒక స్టేట్మెంట్ జారీ చేశాడు నిన్న సండే రోజు. అసలు బిలావల్ జర్దారీ భుట్టో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మా నాన్నగారిని ఇండియాకి తిరిగిచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం 2-3 కోణాలు పరిశీలించడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు బిలావల్ జర్దారీ భుట్టో ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు అండ్ ఈ స్టేట్మెంట్కి అసలు ఏమైనా వాల్యూ ఉందా? ఎందుకంటే ఇతను ఇప్పుడు పవర్లో లేడు. ఇప్పుడు ఇతని స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు? కొన్ని అభిప్రాయాలు వస్తున్నాయి. అందులో మొదటి అభిప్రాయం ఏంటంటే, అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ అభిప్రాయం ఇవ్వలేక ఇండైరెక్ట్గా ఒక ఎక్స్ మినిస్టర్తో చెప్పించిందా? ఇదొక అభిప్రాయం. మరొక అభిప్రాయము, ఇలా చెప్తే ఇండియా ఏమైనా పాకిస్తాన్ పాలిటిక్స్లో గేమ్ ఆడి ఉన్న గవర్నమెంట్ని పడగొట్టేసి వీళ్ళ పార్టీ రావడానికి ఏమైనా మద్దతు ఇస్తుందా? ఇలాగా ఇంకెన్నో కోణాలు బయటకు వస్తున్నాయి. కొందరు ఏమంటున్నారంటే, బిలావల్ జర్దారీ భుట్టోకి ఇలా లూజ్ టాక్ చేసే అలవాటు ఉంది, ఇది అసలు జరిగే విషయమే కాదు, ఇది ఓన్లీ మీడియా అటెన్షన్ని, పబ్లిక్ అటెన్షన్ని గ్రాబ్ చేయడానికి మాత్రమే ఇలాంటి లూజ్ టాక్స్ ఇస్తున్నాడు అని చాలామంది అంటున్నారు. సో ఇలా 2-3 విషయాలు ఈ స్టేట్మెంట్ సంబంధించి బయటకు వస్తున్నాయి. గతంలో ఎప్పుడు కూడా పాకిస్తాన్ ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, మిలిటరీ ఆఫీసర్ కానీ ఎవ్వరూ హాఫీజ్ సయీద్ని మేము భారత్కి తిరిగి ఇవ్వడానికి మంజూరీ ఉంది అని ఎవ్వరూ చెప్పలేదు. ఇది ఇలాగైతే ప్రస్తుతానికి హాఫీజ్ సయీద్ ఎక్కడున్నాడు? హాఫీజ్ సయీద్ పాకిస్తాన్లోనే ఉన్నాడు. అండ్ ఒక రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు హాఫీజ్ సయీద్ని టెర్రరిజం ఛార్జెస్లో పాకిస్తాన్లో ఒక జైల్లో పెట్టారు అని చెప్పేసి కూడా వార్తలు ఉన్నాయి. అంటే అది నిజమైన జైలా లేకపోతే హౌస్ అరెస్టా, ఇవన్నీ వివరాలు మాత్రం బయట లేవు. కాకపోతే హాఫీజ్ సయీద్ మాత్రము జైల్లో ఉన్నాడు అని చెప్పి బిలావల్ జర్దారీ భుట్టో స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఈ ఇంటర్వ్యూలో బిలావల్ జర్దారీ భుట్టో ఇంకో మాట మాట్లాడాడు. అదేంటంటే, మన జైషే మొహమ్మద్కి చెందిన మౌలానా మసూద్ అజర్, ఈ మౌలానా మసూద్ అజర్ పాకిస్తాన్లో లేడు, బహుశా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది మాత్రము ఖచ్చితంగా నిజం కాదు. ఎన్నో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఈయన పాకిస్తాన్లోనే ఉన్నాడు అని చెప్పి. ఎందుకు ఇలా కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అన్నది ఒక ప్రశ్న. ఈ హాఫీజ్ సయీద్ని ఎందుకు తిరిగిస్తున్నానంటే, బిలావల్ భుట్టో ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ ఇండియా పాకిస్తాన్తో కోఆపరేట్ చేస్తే గనక, లీగల్ ప్రాసెస్ ఫాలో అవుతే గనక ఖచ్చితంగా మేము హాఫీజ్ సయీద్ని రిటర్న్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నాడు. మనందరికీ తెలియాలి, హాఫీజ్ సయీద్ అగేన్స్ట్గా ఇండియా 1000+ రిపోర్ట్స్ ఆల్రెడీ పాకిస్తాన్కి ఎప్పుడో అందించింది. మీకు ఇంకో విషయం చెప్తాను. యునైటెడ్ నేషన్స్లో లష్కరే తైబాని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లా డిక్లేర్ చేశారు. అంతేకాదు, హాఫీజ్ సయీద్ని ఒక టెర్రరిస్ట్గా కూడా డిక్లేర్ చేశారు. అదేవిధంగా తల్హా సయీద్, హాఫీజ్ సయీద్ వాళ్ళ కొడుకు, ఈయనను కూడా టెర్రరిస్ట్లా ఆల్రెడీ డిక్లేర్ చేశాడు. యునైటెడ్ నేషన్సే కాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ కూడా ఈయనని ఒక టెర్రరిస్ట్లా ఆల్రెడీ డిక్లేర్ చేసేసింది. ఒక చిన్న హిస్టరీ, అసలు ఈ లష్కరే తైబా ఎప్పుడు స్థాపించబడింది, దీని వెనుక ఉద్దేశం ఏంటి? ఇది 1985-86లో
హాఫీజ్ సయీద్ మరికొందరితో కలిసి ఫామ్ చేసిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, దీని పేరు లష్కరే తైబా. అండ్ దీనికి సంబంధించిన డబ్బు ఒసామా బిన్ లాదెన్ స్వయంగా ఇచ్చాడు అని చెప్తున్నారు. 85-86 వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్లో క్యాంపెయిన్ అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్లో వార్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మీరు ఇండియా వైపు ఏదైనా చెయ్యండి అనే ఉద్దేశంతో ఒసామా బిన్ లాదెన్ స్వయంగా డబ్బులు ఇచ్చి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని స్థాపించాడు అని చెప్పి ఒక న్యూస్ ఉంది. అండ్ ఇట్ ఈస్ ఎ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. నేను ముందే చెప్పాను. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే మన ఇండియా దగ్గర ఉన్న కశ్మీర్ని ఇండిపెండెన్స్ చేస్తూ పాకిస్తాన్లో కలిపేయాలి. అక్కడితో ఆగదు. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఇంకో విషయం ఏంటంటే ఇండియాని ఒక ఇస్లామిక్ కంట్రీలా కన్వర్ట్ చేసి మొత్తం షరియా లా తీసుకొని రావాలి అని గ్లోబల్ స్కేల్లో ఒక పెద్ద ఆబ్జెక్టివ్ ఉంది. గతంలో ఈ లష్కరే తైబా ఎన్నో సంఘటనలను ఇండియాలో చేసింది. ముఖ్యంగా ఈ 5-6 2000లో రెడ్ ఫోర్ట్ అటాక్ జరిగింది, అది కూడా లష్కరే తైబానే చేసింది. 2001లో మన ఇండియన్ పార్లమెంట్ మీద అటాక్ జరిగింది, అది కూడా లష్కరే తైబా చేయించింది. 2005లో ఢిల్లీ అటాక్, 2006 ముంబైలో ట్రైన్ బాంబింగ్స్ జరిగాయి, సీరియల్ ట్రైన్ బాంబింగ్స్, అది కూడా లష్కరే తైబానే చేయించింది. అండ్ చాలా ముఖ్యంగా 2007లో మన హైదరాబాద్లో 2 బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి ఒకటే రోజున. 25th ఆగస్ట్ 2007లో మొదటిగా లుంబిని పార్క్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఒక 5-6 నిమిషాల బ్రేక్ తర్వాత గోకుల్ చాట్లో కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఎంతో మంది చనిపోయారు. అండ్ లాస్ట్ 2008లో ముంబై అటాక్స్ జరగడంలో అందులో కూడా లష్కరే తైబా చేయింది అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు హాఫీజ్ సయీద్ని ఇండియాకి ఇచ్చేస్తాను అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన మాటకి విలువ లేదు అనుకుందాము. అసలు ఈ లైన్ ఆఫ్ థాట్ రావడం వల్ల పాకిస్తాన్లో పొలిటికల్ టర్మాయిల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, గతంలో ఎవ్వరు ఇలాంటి స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు పాకిస్తాన్లో ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి అండ్ గవర్నమెంట్కి చాలా గొడవలు జరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. దీనిని మనము మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ని యాక్టివేట్ చేసి ఈ గొడవని పెద్ద చేసి ఏదో ఒక విధంగా హాఫీజ్ సయీద్ని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అంతటితో ఆగకుండా మౌలానా మసూద్ అజర్ని కూడా వదిలేదే లేదు అని చెప్పి పాకిస్తాన్ మీద ప్రెషర్ క్రియేట్ చేయాలి. బహుశా మనం క్రియేట్ చేస్తున్న ప్రెషరే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇప్పిస్తుంది అని నా అభిప్రాయం. మన ఇండస్ వాటర్ ట్రీటీ మనం వాటర్ ఎప్పుడైతే ఆపేమో అప్పటి నుంచి పాకిస్తాన్లో చాలా పొలిటికల్ ప్రెషర్ క్రియేట్ అయింది. ఇలాగే మనం పాకిస్తాన్ మీద ప్రెషర్ మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఖచ్చితంగా ఒకరోజు వీడు కానీ మౌలానా మసూద్ అజర్ కానీ ఖచ్చితంగా తిరిగి రావాలి, వీళ్ళని మనం శిక్షించాలి. అప్పుడే మన ఇండియాలో టెర్రరిజంలో చనిపోయిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.